నమస్తే. పళ్ళు తీయించుకున్నప్పుడు వాటిని రీప్లేస్ చేసుకోవాలి అంటే అన్నిటికంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డెంటల్ ఇంప్లాంట్స్. కానీ డెంటల్ ఇంప్లాంట్స్ అనంగానే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? పెయిన్ వస్తుందా? ఎంత టైం పడుతుంది? ఇలా చాలా డౌట్స్ వస్తా ఉంటాయి. సో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! నేను డాక్టర్ రోహిత, ప్రాస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. పళ్ళు రిమూవ్ చేసుకున్నాక వాటిని రీప్లేస్ చేసుకోవాలి అంటే అన్నిటికంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డెంటల్ ఇంప్లాంట్స్. ఎందువల్ల అంటే యూజువల్‌గా డెంటల్ ఇంప్లాంట్స్‌లో మనకి పంటికి లోపల రూట్ పోర్షన్ అనేది ఉంటుంది. ఇది ఎముక లోపల ఉంటుంది. సో, ఈ రూట్ పోర్షన్‌ని కూడా మనం డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా రీప్లేస్ చేసుకుంటా ఉంటాం. సో, ఇది 100% న్యాచురల్ టూత్‌ని మిమిక్ చేసి ఉంటుందన్నమాట. యూజువల్‌గా మనం పంటికి రూట్ పోర్షన్‌లో ఈ డెంటల్ ఇంప్లాంట్‌ని ప్లేస్ చేసుకుంటాం. అండ్ తర్వాత కాంపోనెంట్స్ ఉంటాయి. అబాట్మెంట్స్ అని అంటాం. సో, ఈ అబాట్మెంట్స్ ద్వారా పైన క్యాప్‌ని ఈ ఇంప్లాంట్‌ని ఫిక్స్ చేసుకుంటా ఉంటాం. సో, దీన్ని డెంటల్ ఇంప్లాంట్స్ అని అంటాం. యూజువల్‌గా డెంటల్ ఇంప్లాంట్స్ అనేది టైటానియం మెటీరియల్‌తో చేస్తాం. యూజువల్‌గా మనకి కాళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రాడ్స్ వేస్తారు కదా! వాటికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తామో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కూడా ఆ మెటీరియల్ టైటానియంతోనే తయారు చేస్తారు. సో, ఇది చాలా బయో కంపాటిబుల్ మెటీరియల్. సో, బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది దీనివల్ల ఉండదు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్ యూజువల్‌గా ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ ఒక పేషెంట్ క్లినిక్‌కి వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ నోట్లో కండిషన్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసుకుంటాం. సో, వాళ్ళ నోట్లో ఉన్న కండిషన్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నాక, అంటే ఒకవేళ పన్ను తీయించుకున్నాక అక్కడ మొత్తం ప్రాపర్ హీలింగ్ జరిగిందా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉంటాం. సో, తర్వాత మనకి ఎక్స్‌రేస్ అన్నది అవసరమవుతాయి. దీంట్లో 2 డైమెన్షనల్ ఎక్స్‌రేస్ ఓపీజీ తీసుకుంటాం. అండ్ 3 డైమెన్షనల్ ఎక్స్‌రే సీబీసీటీ కూడా తీసుకుంటాం. సో, సీబీసీటీ ద్వారా మనకున్న ఉపయోగం ఏంటి అంటే, మనకి బోన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీని అసెస్ చేసుకోవచ్చు. సో, ఈ ఎక్స్‌రేలో మనకేం కనిపిస్తుందంటే లోపల బోన్ ఎలా ఉంది? అది గట్టిగా ఉందా లేదా? సో, ఏ పోర్షన్‌లో ఎక్కువ బోన్ అవైలబుల్‌గా ఉంది? ఇవన్నీ మనం అసెస్ చేసుకుంటాం. సో, ఇవన్నీ అసెస్ చేసుకున్నాక మనకి ఆ ఏరియాలో ఎంత సైజు ఇంప్లాంట్ పడుతుంది అన్నది డిసైడ్ చేసుకుంటాం. అండ్ ఏ యాంగిల్‌లో ఇంప్లాంట్ ఏసుకోవాలి అన్నది కూడా డిసైడ్ చేసుకుంటాం. అండ్ ఇవన్నీ డిసైడ్ అయ్యాక నెక్స్ట్ సిట్టింగ్‌లో ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అన్నది ఉంటుంది. యూజువల్‌గా కన్వెన్షనల్ పద్ధతిలో అంటే ఇంప్లాంట్స్ వచ్చిన కొత్తల్లో ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉండేది అంటే ఫ్లాప్ మొత్తం ఎలివేట్ చేసుకునేవాళ్ళం. పైనున్న చిగురు మొత్తం కట్ చేసుకొని ఫ్లాప్ ఎలివేట్ చేసుకునేవాళ్ళం. సో, లోపల బోన్ ఏ విధంగా ఉన్నది అన్నది కంటికి కనిపిచ్చేది. సో, దాన్ని బట్టి ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అనేది చేసుకునేవాళ్ళం. సో, తర్వాత మళ్ళీ ఆ ఫ్లాప్ మొత్తాన్ని నార్మల్ పొజిషన్‌లోకి పెట్టేసి సూచర్స్ వేసుకునేవాళ్ళం. సో, ఈ ప్రొసీజర్ ఏంటంటే కొంచెం క్యూబసమ్ ఉంటుంది. అంటే అక్కడ కొంచెం స్వెల్లింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హీలింగ్‌కి కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. కానీ ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీ ప్రకారం ఇలాంటివేమీ అవసరం లేదు. ఫ్లాప్ ఎలివేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే మనకి మొత్తం డిజిటలైజ్డ్ అయిపోయింది. ఈ డిజిటలైజ్డ్ దాంట్లో ఏంటి అంటే ఇందాక చెప్పినట్లుగా సీబీసీటీ స్కాన్ తీసుకుంటాం కదా! సో, సీబీసీటీ స్కాన్ తీసుకున్నాక నోట్లో మనకి డిజిటల్ స్కాన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇలా డిజిటల్ స్కాన్ చేసుకున్నాక ఈ రెండిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. నోట్లో తీసుకున్న స్కాన్‌ని, ఈ సీబీసీటీ స్కాన్‌ని రెండిటిని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక సర్జికల్ గైడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో, ఈ సర్జికల్ గైడ్ ఏంటంటే మీకు నార్మల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్‌కి చిన్న హోల్ ఉంటుంది. సో, ఎక్కడైతే పన్నుండదో ఆ ప్లేస్‌లో మనకి చిన్న హోల్ అనేది ఉంటుంది. సో, ఆ హోల్ ఆధారంగా ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ చేసుకుంటాం. సో, దీనికి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్స్‌రేస్ తీసుకునే వరకు నార్మల్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎక్స్‌రేస్ ఇదంతా సేమే ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఏ ఇంప్లాంట్ సైజ్ కావాలనేది డిసైడ్ చేసుకుంటాం. ఇదంతా నార్మల్ సేమ్ ప్రొసీజర్‌గానే ఉంటుంది. కానీ ప్రొసీజర్ రోజు ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కావాల్సిన రీజియన్‌లో ఎనస్థీషియా ఇస్తాం. ఒక 5, 10 మినిట్స్‌లో ఆ రీజియన్ అంతా మొద్దుబారిపోతుంది. సో, ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న సర్జికల్ గైడ్ ఏదైతే ఉందో అది నోట్లో ప్లేస్ చేసుకుంటాం. సో, ఈ సర్జికల్ గైడ్ ఆధారంగా మనం ఇంప్లాంట్ డ్రిల్స్ ఉంటాయి. సో, ఆ ఇంప్లాంట్ డ్రిల్స్‌ని మనం ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ డ్రిల్స్‌ని ప్లేస్ చేసుకుంటాం. సో, ఫ్లాప్ ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చిగురు కట్ చేసి అది మొత్తం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో ఉన్న హోల్‌ని బట్టి ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసేసుకుంటాం. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎటువంటి కట్స్ అనేవి ఉండవు. హీలింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం మనం ఇంప్లాంట్స్ గనుక ప్లేస్ చేసుకుంటే పెయిన్ ఎక్కువగా ఉండదు. అండ్ వాపు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండవు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఆ ఈవినింగ్ నుంచే మీరు అన్ని యాక్టివిటీస్ నార్మల్‌గా చేసేసుకోవచ్చు. ఇంకో కామన్ డౌట్ ఏంటి అంటే ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి ఎంత టైం పడుతుంది? జనరల్‌గా ఏంటంటే దీంట్లో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. కొన్ని టైప్స్‌లో ఏంటంటే ఇంప్లాంట్ పెట్టాక కొన్నాళ్ళు వెయిట్ చేసి తర్వాత క్యాప్స్ అనేవి పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టిన వెంటనే మనం లోడింగ్ అనేది ఇచ్చేయొచ్చు. సో, మీకున్న క్లినికల్ కండిషన్‌ని బట్టి ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలా? లేదా డిలేడ్‌గా ఇవ్వాలా? అనేది డిసైడ్ చేసుకోవచ్చు.
సో ఇది ఇంప్లాంట్ ప్లేస్మెంట్ వరకు. సో తర్వాత పైన క్యాప్స్ పెట్టించుకోవడానికి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఇది కూడా అంతే. ఇంతకు ముందు రోజుల్లో కన్వెన్షనల్ పద్ధతిలో ఏంటంటే క్యాప్స్ పెట్టించుకోవడానికి కూడా ఒక 3 to 4 టైమ్స్ రావాల్సి వచ్చేది. అంటే ఏంటంటే హీలింగ్ అబాట్మెంట్స్ పెట్టుకొని తర్వాత అది హీల్ అయ్యి సో ఈ ప్రొసీజర్ అంతా ఉండేది. కానీ ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీలో ఏంటంటే చైర్ సైడ్ క్యాట్ క్యామ్ మిల్లింగ్స్ వచ్చేసి సో మీ నోట్లో ఉన్న కండిషన్ని స్కాన్ తీసుకుని ఇమీడియట్గా అబాట్మెంట్స్ అనేవి నోట్లో ప్లేస్ చేసేసుకోవచ్చు. అండ్ వితిన్ 1 or 2 డేస్లో మనకి పైన క్యాప్స్ కూడా పెట్టేసుకోవచ్చు. దీన్ని ఇమీడియట్ లోడింగ్ అని అంటాం. అంటే క్యాప్స్ని వెంటనే పెట్టేసుకుంటాం. అండ్ కొన్నిసార్లు మీ క్లినికల్ కండిషన్ని బట్టి ఏంటంటే డిలేడ్ లోడింగ్ ఇవ్వాలి. అంటే ఇంప్లాంట్ ప్లేస్ చేసిన వెంటనే పైన క్యాప్స్ అనేది పెట్టుకోకూడదు. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీ క్లినికల్ కండిషన్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుంది అన్నది మీ డెంటిస్ట్ డిసైడ్ చేస్తారు. సో రీసెంట్ టెక్నాలజీని కనుక యూజ్ చేసుకుని మనం డెంటల్ ఇంప్లాంట్స్ కనుక ప్లేస్ చేసుకుంటే అసలు ప్రొసీజర్ మొత్తం పెయిన్లెస్గా ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. ఇవి డెంటల్ ఇంప్లాంట్స్లో చాలా కామన్గా యూజ్ చేసే ప్రొసీజర్స్. వీటిలో ఇంకా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.